జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచార మరియు పౌర సంబంధాల అధికారి పర్యవేక్షణలోని మన సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీకి తెలంగాణ సాంస్కృతిక సారథి పల్లెల లక్ష్మణ కళా బృందం రాగానే ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ వార్డు సభ్యులకు, అదేవిధంగా ఈ గ్రామ కార్యదర్శి గారికి, ఈ గ్రామ పెద్దలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, గంజాయి డ్రగ్స్ నిర్మూలన, అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలన పైన అనేకమైనటువంటి అంశాల మీద ఇలా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మన గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే మీ ముందు మన నాగలక్ష్మి అక్క, మీ ఊరి బిడ్డ ఇప్పుడు ఒక పాట. పరిశుభ్రత పాటించాలమ్మా, ఊరి జనం ఆరోగ్యం కాపాడాలమ్మా, ఊరి జనం ఆరోగ్యం మనమే కాపాడాలమ్మా. ఆరు బయట మల విసర్జన అసలెవరూ చెయ్యొద్దు, ఆరు బయట మల విసర్జన అసలెవరూ చెయ్యొద్దు. మంచిగా ఉండే పరిసరాలను మలినము చెయ్యొద్దు, మీరు మంచిగా ఉండే పరిసరాలను మలినం చెయ్యొద్దు. పీల్చే గాలి తాగే నీరు కలుషితమైపోయి, పీల్చే గాలి తాగే నీరు కలుషితమైపోయి, విరేచనాలు, కలరా, మెదడు వాపు వ్యాధులొచ్చు, విరేచనాలు, కలరా, మెదడు వాపు వ్యాధులొచ్చు. ఇంట్లో అంట్లు తోమిన బట్టలు ఉతికిన నీరంతా, ఇంట్లో అంట్లు తోమిన బట్టలు ఉతికిన నీరంతా, ఇంకుడు గుంతల ఇనికేటట్టు చేయాలోయమ్మా మీరు. నేలరాల పది నీటి బొట్టును ఆదా చెయ్యాలి, నేలరాల పది నీటి బొట్టును ఆదా చెయ్యాలి. మన తప్పిక తీర్చే అవసరాలకు వాడుకోవాలి, మన తప్పిక తీర్చే అవసరాలకు వాడుకోవాలి. ఇంటింటా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలోయమ్మా, ఇంటింటా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలోయమ్మా. పెరిగే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలమ్మా, పెరిగే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలమ్మా. ప్రతి ఇంట ఒక మరుగుదొడ్డిని కట్టాలోయమ్మా, ప్రతి ఇంట ఒక మరుగుదొడ్డిని కట్టాలోయమ్మా.